నేను ఈ లెటర్ రాగానే హరీష్ రావు గారు చాలా వెంటనే అటు వెళ్ళారు మళ్ళీ ఫామ్ హౌస్ కేసీఆర్ గారి దగ్గరికి. సార్ ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన నోటీసులు బాగా డ్రైవర్స్ సార్ ఇప్పుడు సార్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమి ఇవ్వకముందే సార్ అదొక చర్చ కాదు, మళ్ళీ అందులోకి వెళ్తే టైం సరిపోదు కానీ అదొక చర్చ మాట్లాడదాం. సో అది చరణ్ గారు ఏతవాత తేల్చేది ఏంటంటే మీ ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మీరు మరి లెటర్ ఎవరు రాశారో నాకు తేలాలి. వాళ్ళ డిబేట్లో ఎవరో రాశారు గాంధీ భవన్లో మా బాలరాజు గారు చెప్తున్నట్టు. సార్ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ గారికి కమిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాసిన విషయాన్ని వారే బయట పెట్టిన చాలా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ వచ్చిన తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారి నోటీస్ కావచ్చు, హరీష్ రావు గారి నోటీస్ పక్కపోయిన మాట వాస్తవం. 24 గంటలు అయిపోయి 30 గంటలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ విషయంలో ఏ ఛానల్ కానీ ఏ వ్యక్తి కానీ డిస్కస్ చేసిన సందర్భం చూడలేదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి కేసీఆర్ గారు రిలీజ్ చేసిండు. దీనిలో వ్యూహాత్మక మౌనంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో పొత్తు పెట్టుకోకుండా కూడా సహకరించారు. కాబట్టి మా పుణ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు కావచ్చు, 8 ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఓటు బ్యాంక్ పెరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంకేతం ఇచ్చే ప్రయత్నం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నష్టం జరిగింది, భవిష్యత్తులో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు కాబోతుంది కాబట్టి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పోతుందని చెప్పే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు పన్నిన పన్నాగంలో భాగంగా ఒకే దెబ్బకు 2-3 పిట్టలు అన్నట్టు ఇటు కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ ఎవరు పోకుండా చేసే ప్రయత్నం, హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉంచే ప్రయత్నం, కల్వకుంట్ల కుటుంబం ఏదో జరిగిపోతుంది చెప్తారు. రేపు కల్వకుంట్ల కవిత గారు వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే ఎంత ఉట్టి రాసి నేను రాసిన లెటర్ ఇది చెప్పడం ద్వారా మీరు కొంత ఊరటనిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులకి. ఊరట ఏంటంటే ఏం లేదు, కవిత గారు బాగానే ఉన్నారు, కేటీఆర్ అయినా ఓకే యాక్సెప్ట్ చేస్తారు, కేసీఆర్ చెప్పినట్టే పిల్లలిద్దరూ వింటున్నారు, కానీ హరీష్ రావు విషయంలోనే కొంత తేడా ఉంది అనేది సరే కొంతమంది శ్రేణులకు హ్యాపీ చేసే విషయమే. సార్ ఇదంతా రాజకీయ వ్యూహంలో కేసీఆర్ గారు చేసిన పన్నాగంలో పోతున్న డైరెక్షన్ లో మీడియాని తెలంగాణ సమాజం తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. రేపు కల్వకుంట్ల కవిత గారు వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి నా మీద కుట్ర చేస్తుందని చెప్పేసి సింపుల్ గా ముగించేసి మళ్ళీ కల్వకుంట్ల ఆవిడేం చెప్తారు అట్లా కాదండి, ఆల్రెడీ లెటర్ మీరే రాశారంటున్నారు, ఇంకా ఆవిడేం చెప్తారో కూడా మీరే చెప్తారా? లెటర్ మేమే ఎప్పుడు కూడా రాజకీయ దుర్మార్గాలకు మేము ఎప్పుడు కూడా తెగించము. ఏ కుటుంబంలో కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, ఇట్లాంటి ఈ భేదాభిప్రాయాలు క్రియేట్ ప్రయత్నం ప్రజల ప్రయోజనాల కోసం కాదు కదా. ఒకటి కాదు, మనం లాజికల్ గా మాట్లాడుకుంటే విఠల్ గారు ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లెటర్ రాయించి బహిరంగంగా చేయించిందంటే రేపు బయటపడితే పరుగు పోయేది ఎవరికి? ఆ పార్టీకి కదా, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి కదా. అలాంటి పని చేస్తారా ఏమో, నేనైతే అనుకోను. సో లెటర్ ఎవరు రాశారో తేలాలి, ఫోరెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది. అంతవరకు నిజంగా బీఆర్ఎస్ చర్చకి ఓపెన్ చేస్తే అసలు ఇది కవిత గారి సంబంధం లేదు అంటే మనకు ఉన్నాయి కదా సాంకేతికంగా ఎవరు రాశారు ఏంటనేది తెలిసిపోతుంది. సరే అదొక చర్చ పక్కన పెడితే అసలు కవిత గారు ఇవాళ వచ్చి ఏం చెప్తారు అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే అంతా మీరే చేశారు. కవిత గారు ఓవరాల్గా లెటర్ చూస్తే సరే వాళ్ళ పార్టీలో మంచి చెడు మాట్లాడిన దాన్ని బట్టి పక్కన పెడితే ప్రధానంగా ఆవిడ రాజకీయ భవిష్యత్తు విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు, కొంత అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం మీరే. మరి మీ విషయంలో ఎలా ఉంటారంటారు కేసీఆర్? ఇక రిషన్న నేనేమంటే కవిత గారు ఆ లిక్కర్ కేసులో ఇరుక్కోకుండా ఉండి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయకుండా ఉంటే ఆమెకు అసలు ఇబ్బందే కాదు కదా. తను వ్యాపారం చేసింది, ఢిల్లీలో దొరికింది, అక్కడ ఉన్నటువంటి సిబిఐ కేసు ఫైల్ చేసింది, ఈడీ అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరిగినాయి. ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్ అయిందనే ఉద్దేశంతో సరే ఇన్వాల్వ్ అయిందా కాదా రేపు కోర్టు తెలుస్తుంది. వ్యాపారం అయితే చేసిన విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కదా. సో ఆ పని చేయకుండా ఉంటే కవిత గారికి అద్భుతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే తనను పక్కకు పెడుతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ లో పార్టీలో కూడా నాకు ప్రాధాన్యత లేదనే క్రమం ఇవాళ గొంతులేపుతా ఉంది. ఇవాళ సరే తన కోసమా ఎవరి కోసం లేపినా ఆమె లేవనెత్తిన కొన్ని మౌలికమైన అంశాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చరణ్ గారు చెప్పిన కాన్స్పిరసీ థియరీ మీద మీరు మాట్లాడట్లా అంటే వాళ్ళ ముగ్గురు ఒకటే. హరీష్ రావు విషయంలో అటు ఏదో బీజేపీకి వెళ్తాడన్న దాంట్లో బాబు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒకటి బహుశా, లేదా రెండోది అంటే అందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో కవిత తన పంతం నెగ్గించుకోవడానికి చేసుకున్నటువంటి ప్రయత్నం అనేది అంటే దాన్ని ఆ కోణంలోనే చూడాలి, ఎందుకంటే సరే ఇప్పుడు హరీష్ రావు గారిని